ఎవ్రీ టైం అంటే కష్టం అంటే ఇష్టంగా చేస్తున్నాం తెలియట్లేదు, కానీ చాలా మంది వీడియోస్ పెడతారు కదా, మాకు ఈ నెల 30 లక్షలు వచ్చినాయి. ఆయన్ని నాకు ఎందుకో మేబీ వాళ్ళ విషయంలో అది నిజమై ఉండొచ్చు. జనము ఇవన్నీ చూసి ఎవ్రీ మంత్ 30 lakhs వస్తాయేమో అనే ఊహలో ఉండి యూట్యూబర్స్ని చాలా రిచ్ ఫెలోస్గా ఊహించుకుంటున్నారు. ఇది సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, చాలా కాల్స్ వస్తాయండి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయమని. నేను చేసే స్థాయి వరకు నేను చేయగలను, కొంతమందికి నో చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, యూట్యూబ్ అంటే కోట్లు ఏమి రావండి. మనకి నార్మల్ జాబ్ చేస్తే ఎంత వస్తుందో, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తాయి. కాకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 months పడ్డ కష్టం ఇక్కడ 1 నెలలోనే కష్టపడాలి. ఒక వేరే వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర లేచి హ్యాపీగా వచ్చి వీడియో చేసుకొని. అవునండి, అదొకటి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, చాలా మంది అనుకుంటారు మోయిన్ ఇన్ని మాటలు చెప్తాడు, ఇంతమందికి సర్వీస్ చేస్తాడు, మాకు ఒక రైస్ బ్యాగ్ కొనిలేడా అని చాలా మంది పెడతారు. నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ అంతా ఎవరు రైస్ బ్యాగ్స్ అడిగినా, ఎవరైనా ఫైనాన్షియల్గా వీడియోస్ కానీ చాలా హెల్ప్ చేస్తున్నానండి. ఎప్పుడైతే పాత ఛానల్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి మొత్తం తిరగబడింది.